హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా వీడియో ముందుగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో మన ఇంట్లో ఉండే వాటిలతోనే మా ఇంట్లో ఈరోజు బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయితే చెప్తున్నానండి. ఇంట్లో అయితే ఏమీ లేవు వండడానికి. ఉన్నాయి కానీ ప్రెజెంట్ అయితే ఇవైతే కనిపిస్తున్నాయి నాకు. బీరకాయలు ఏం చేద్దాము అనే లోపు అయితే పచ్చడి చేద్దామని అదే అనుకున్నాను. ఇంక ఇవైతే బీరకాయలు 2 అయితే ఉన్నాయి. అవి గ్యాస్ మీద అయితే ఎలా పెట్టి అట్లనైతే కాలుస్తున్నానండి. ఇలా కాల్చడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అయితే బాగుంటుంది. రోటీలో దంచుకోవచ్చు, మిక్సీలో కూడా మనం కచ్చాపచ్చాగా అయితే పట్టుకోవాలి. దీంట్లో అయితే నేను చింతపండు కూడా ఏమీ కూడా వేయనండి. ముందుగా అయితే ఇలా మనమైతే బీరకాయలు ఉంటే వీటినైతే మనము ఇలా అయితే కాల్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇవి తక్కువ ఉన్నప్పుడే మనము చిన్న చిన్న ముక్కల కింద కూడా కోసుకొని బీరకాయ పచ్చడి చేయొచ్చు. లేకపోతే ఉడకబెట్టి కూడా చేయొచ్చు. చాలా అయితే దీంట్లోనే చాలా రకాలైతే మనం పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చండి. నేనైతే నా స్టైల్లో సింపుల్గా అయితే ఇలా అయితే నేను చేస్తున్నాను. తప్పకుండా అయితే ట్రై చేయండి. ముందుగా అయితే నేను బీరకాయలు అనేది కాల్చేసాను, మీకు చూపించాను కదండి. అవి శుభ్రంగా అయితే కడిగేసుకొని దాంట్లో చిన్న టమాటా, ఉల్లిపాయ ఏమో చిన్న బద్ద అయితే వేసుకోవాలి, ఎక్కువైతే వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు 2 అయితే వేసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. ఈలోపు నేను ఒక దేంట్లో అయితే చేయాలనుకుంటున్నాను దాంట్లో అదైతే పాత్ర లాంటిది అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే వేసేస్తున్నాను. మనము పోపులు అవన్నీ అయితే మనము తాలింపులు అయితే వేసుకోవచ్చు. ఇవి బాగా అయితే అవ్వాలి కదండి, అందుకని ముందుగా అయితే నేను ఇవైతే వేసేస్తాను. ఇవైతే మనము గట్టిటైతే మనమైతే తిప్పేసుకుందామండి. మనం బీరకాయలు కాల్చాము కదండి ముందు, అది కాలుస్తుంటే మనకి చేతులకి అనేవి గట్ట అంటుకుపోతాయి. అంటుకోకుండా మనకి నూడిల్స్ స్పూన్లు ఏమైనా ఉంటే అట్లతో గుచ్చేసి మనం అలా కూడా కాల్చుకోవచ్చు. చేతులు ఏమన్నా కాలకుండా ఉండడానికైతేనే మీరు అలా అయితే చేయండి. చాలామంది తొందరగా చేతులతోనే కాల్చేస్తారు. అలా కాల్చడం వల్ల మన చేతులు కూడా మనకి కాలిపోతాయి. సో కేర్ఫుల్గా అయితే ఉండండి. నెక్స్ట్ అయితే రైస్ కూడా అయిపోయింది. రైస్ అయితే నేను యాడ్ చేశాను. రైస్ అండి, దీంట్లో నేను పల్లీలు అనేది కూడా వేస్తున్నాను. పల్లీలు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. దీంట్లోనే మనము నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవైతే నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు, కారం వేద్దామని అనుకున్నాను. అందుకని ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదండి. దీంట్లో శుభ్రంగా కడిగేసుకున్న కరివేపాకు అయితే వేస్తున్నాను. తర్వాత మనకి మినపగుళ్ళు అనేది ఉంటాయి కదండి, మినపప్పు వేసుకోవచ్చు, లేకపోతే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను చూపించిన కొంచెమే అలా అయితే అవి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా గట్టిదైతే మనమైతే తిప్పేసుకుందాము. ఇదైతే మనకి ఒక 10 టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇవైతే బాగా అవ్వాలి. తర్వాత దీనికి ఇవి కూడా చల్లారాలండి. వేడిగా ఉండడం వల్ల మనం వేసేస్తే మిక్సీ అనేది అయితే కాలిపోతుంది, పైకి అయితే వచ్చేస్తుంది. ఒక్క 10 మినిట్స్ మీరు అయిపోయిన తర్వాత అలా అయితే వదిలేసారనుకోండి గాల్లోకి, అవైతేనే చల్లారిపోతాయి మనకి. దీంట్లో కొంచెం నేను జీలకర్ర కూడా వేస్తున్నాను. నేను పోస్ట్లో అయితే వేయలేదు, అందుకే ఇప్పుడైతే వేస్తున్నాను. మరి పోస్ట్లో వేసేసుకోవచ్చండి. పల్లీలు, మినపగుళ్ళు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే మనం ముందుగానే కూడా వేసేసుకొని వేపించుకోవచ్చు. నేనైతే ముందైతే వేయలేదు. అయిపోయిన తర్వాత దీంట్లోనే ఇవి చల్లారిపోయింది కదండి, మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాం. దీంట్లోనే నేను చెప్పాను కదా ఎండుమిరపకాయ వేయలేదని, కారం అయితే వేస్తున్నాను. మీకు స్పైసీ కావాలితే వేసుకోండి, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. స్పైసీ అయితే దీంట్లోకి అయితే అవసరం లేదైతే అనిపిస్తుంది, ఎందుకంటే తినడానికి చాలా కమ్మగా అయితే ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే సూపర్ అయితే ఉంటుంది ఈ పచ్చడి అండి. దీంట్లోనే మనము చిటికెడు పసుపు, నెక్స్ట్ వచ్చి సాల్ట్ కూడా వేసేసుకొని దీంట్లో అయితే వేసుకుని ఉంచుకుందాము. నా ఛానల్ ముందుకు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం పోపులు ఉంటాయి కదండీ, పోపులు వేసేసుకొని కరివేపాకు, ఎండుమిరగాయలు కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా తగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి బీరకాయ పచ్చడి, అదైతే ఆ మిశ్రమాన్ని అయితే దీంట్లో అయితే వేద్దాం మనము. ఇది బాగా అయిపోయిన తర్వాత దీంట్లోనే ముందుగానే మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి పచ్చడి అనేది అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను. మీరు ఒక టిప్ చెప్తాను, అది పాటించండి. చెయ్యి అయితే పెట్టకండి. ఇది మనకి ఒక 5 డేస్ వరకు ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, స్టోర్ చేసుకుంటే నిలవైతే ఉంటుంది. మనం చేయడం వల్ల వాటర్ అనేది అయితే వచ్చేస్తుంది. దీంట్లో నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఎంతో టేస్టీగా యమ్మీగా బీరకాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్